మీకంతా గుంటూరు క్విజన్ లో ఉన్న మంచి మంచి రెసిపీస్ ని పరిచయం చేయబోతున్నాను. అందులో ఫస్ట్ రెసిపీ చాలా ఫేవరెట్ అన్నమాట. అదేంటో చెప్పనా? ఆంధ్ర స్టైల్ చికెన్ బిర్యానీ. అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ రెసిపీ ఆంధ్ర చికెన్ బిర్యానీ కదా. సో చాలా మందికి బిర్యానీస్ అంటే బాగా నచ్చేస్తాయి. అందులో ఆంధ్ర స్టైల్ అంటే ఇంకెలా ఉంటుందా అని అనుకుంటారు. ప్రతి స్టేట్ కి కానీ ప్రతి ప్రాంతానికి కానీ తగ్గట్టుగా వాళ్ళ బిర్యానీ వాళ్ళ స్టైల్లో చేసుకుంటారండి. సో మరి వీళ్ళు ఎలా చేసుకుంటారో ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఏం చేయాలో చెప్తాను. గుంటూరు అంటే ఆంధ్రప్రదేశ్ లోని ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. 64 కిలోమీటర్స్ దూరంలో గుంటూరుకి బే ఆఫ్ బెంగాల్ ఉందండి. అలాగే రివర్ కృష్ణా కూడా గుంటూరుకి దగ్గరలో ఉంది. సో గుంటూరు ఏంటంటే ఒక పెద్ద డిస్ట్రిక్ట్. అందులో పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ బిజినెస్ వైజ్ బాగా డెవలప్ అయింది. గుంటూరులో బాగా చెప్పుకోదగ్గది ఏంటంటే మిర్చి, గుంటూరు మిర్చి అన్నమాట. అందులో ఒక బ్రాండ్ కూడా ఉంటుందండి, సన్నం మిర్చి అంటారు. ఇది చాలా ఫేమస్ గుంటూరులోని. ఇంకా గుంటూరు విషయాలు చెప్పుకుందాము. ముందైతే కొంచెం వాటర్ అంతా డ్రై అయింది కదా, ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఓకే, ఆ తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి. ఈ గుంటూరు మిరపకాయలు కాదు, ఇక్కడ మిరపకాయలే, కానీ వాళ్ళు మాత్రం అక్కడ మిరపకాయలు వాడతారు. అండ్ చాలా స్పైసీగా ఉంటాయంట. కొంచెం వేసుకుంటే చాలా అంటండి, భలే ఘాటు ఘాటుగా ఉంటాయంట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. సో మరి గుంటూరులోని ఒకప్పుడు అంటే ఎప్పుడో ఎన్నో 1000 ఏళ్ల క్రిందట అనుకోండి మీరు, అప్పట్లో ఏంటి గుంటూరు ఫామ్ అయిన కొత్తలోని మనకి ఫ్రెంచ్ వాళ్ళు చాలా నాళ్ళు పరిపాలించారంట. ఆ తర్వాత హైదర్ అలీ అనే అతను కూడా పరిపాలించారంట గుంటూరుని. సో ఇదంతా ఎప్పుడో మాట్లాడండి. ఇప్పుడైతే అది ప్రాపర్ డిస్ట్రిక్ట్ అయిపోయింది కాబట్టి, గవర్నమెంట్ అండర్టేకింగ్ లో ఉంది కాబట్టి ప్రాపర్ నార్మల్ గా మనకి గవర్నమెంట్ రూరల్ ఏరియాస్ ఎలా ఉంటాయి, డిస్ట్రిక్ట్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. అండ్ గుంటూరు ఒక పెద్ద సిటీ అండి. ఆ దగ్గర ప్రాంతాల్లోని గుంటూరే చాలా పెద్దదనమాట. అండ్ గుంటూరులోని మన ఆంధ్రాలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ లోని గుంటూరు 2nd లార్జెస్ట్ సిటీ అంట. అండ్ 3rd హైలీ పాపులేటెడ్ అనమాట. సో బాగానే పాపులేషన్ కూడా గుంటూరులో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దానితో పాటు ఇంకా చెప్తానుండండి. ఓకే, ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు టొమాటోస్ వేసుకుందాం. ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, ఇవన్నీ వేసుకొని ఇలా వాటర్ వేసుకొని, సో ఇప్పుడు కాస్త వాటర్ వేసుకున్నాం కదా, చికెన్ బాగా ఉడకాలి. మీరు మ్యారినేట్ చేసేటప్పుడే కారం, ఉప్పు అన్ని వేసేసుకుంటే కనుక ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి, లేదంటే సరిపడంత వేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త మూత పెట్టుకుందాం. ఓకే, గుంటూరుని ఒకప్పుడు ఫ్రెంచ్ వాళ్ళు, నిజామ్స్ అండ్ అలాగే యూరోపియన్స్ కూడా వచ్చి వెళ్తూ ఉండేవారంట, ట్రేడింగ్ చేస్తూ ఉండేవారంట. సో గుంటూరుకి చాలా చాలా విశేషాలు ఉన్నాయండి. సో మరి గుంటూరుకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా గుంటూరే చక్కటి మెడికల్ ఫెసిలిటీస్ అందిస్తుందంటండి. అంతేకాకుండా బోలెడ్ అని చారిటీ హాస్పిటల్స్ కూడా ఉన్నాయంట.
గుంటూరులోని మంచి మంచి హాస్పిటల్స్ ఉండి మెడికల్ కేర్ బాగుంటుంది అండ్ అట్ రీజనబుల్ ప్రైస్ అంట. పెద్దగా ఎక్కువ డిమాండ్ కూడా చేయరంటండి. సో చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పల్లెటూరు నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా గుంటూరు వస్తూ ఉంటారంట. సో గుంటూరులో ఎడ్యుకేషన్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ ప్రాపర్ సిటీ కాబట్టి అక్కడ మంచి మంచి కాలేజెస్, స్కూల్స్ అన్ని ఉన్నాయి. సో మరి ఇంకా గుంటూరు గురించి బోల్డ్ అని విషయాలు చెప్పుకుందాం. చికెన్ బాగా కుక్ అవుతుంది, దాన్ని కుక్ అవనిద్దాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇటువైపు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆల్రెడీ హీట్ చేసుకున్నాం ప్యాన్ ని, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులో కాస్త జీలకర్ర, కుక్ చేసి పెట్టుకున్న రైస్, కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి, పసుపు, గరం మసాలా పొడి వేసుకొని కాస్త మిక్స్ చేసుకోవాలి. ఓకే, మనం అన్ని రకాల దేవుళ్ళ గుళ్ళకి వెళ్తూ ఉంటామండి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బోలెడన్ని గుళ్ళు ఉంటాయి. ప్రతి సోమవారం, మంగళవారం, బుధవారం వారాల లెక్క పెట్టుకొని ఈశ్వరుడు గుడి, వినాయకుడి గుడి, ఇలా ప్రతి దేవుడి గుడికి వెళ్తూనే ఉంటాం. కానీ ఎక్కడ కూడా బ్రహ్మ గుడి మనం చూడం కదండి. లోకల్లో మనకి ఎక్కడైనా బ్రహ్మ గుడి కనిపిస్తుందా? అస్సలు కనిపించదు. ఎక్కడో నాసిక్ దగ్గర ఉందని వింటూ ఉంటాం అంతే. కానీ గుంటూరు దగ్గర చేబ్రోల్లోని చక్కగా బ్రహ్మ గుడి ఉందంటండి. సో ఈ బ్రహ్మ గుడి చూడటానికి చేబ్రోల్ వెళ్ళి చాలా మంది దర్శించుకుంటూ ఉంటారంట. ఇంకా అక్కడ గుంటూరు దగ్గర అట్రాక్షన్స్ చెప్పాలంటే ఆ దగ్గరలోని బిల్వం కేవ్స్ అని కూడా ఉన్నాయంటండి. అంటే గుహలు అనమాట. బ్రహ్మం నాయుడు అలాగే నాగమ్మ ఒకప్పుడు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రిందట, మీరు నేను పుట్టలేదులేండి, ఎక్కడో చదివి తెలుసుకున్నవే ఇవన్నీ. సో వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకొని ఆ యుద్ధం వల్ల ఎంతో మంది నష్టపోయారని తెలిసి ఆయన చాలా బాధపడి ఆ గుహల్లోకి వెళ్ళిపోయారంట తపస్సు చేసుకోవడానికి. వెళ్ళారు కానీ బయటికి రాలేదంటండి. సో మరి ఆయన ఏమయ్యారో నాకైతే తెలీదు. కానీ ఆ గుహలు చూడడానికి చాలా మంది వెళ్తూ ఉంటారంట. సో ఇది కూడా అక్కడ ఉన్న ప్రాంతంలోని, ఆ ప్రాంతంలోని ఒక వన్ ఆఫ్ ద స్పెషల్ థింగ్ అని చెప్పొచ్చు అనమాట. గుహలు బాగుంటాయి కదా, మనం తరచూ అయితే చూడం కదా. ఒక 5 నిమిషాలు ఎప్పుడైనా కరెంట్ పోతే టెన్షన్ పడిపోతూ ఉంటాం. మరి గుహలో ఎలా వెళ్తాం అనుకుంటున్నారా? చిన్న చిన్న లైట్లు ఉంటాయి, లేదా కాగడాలు కూడా తీసుకెళ్తూ ఉంటారు. సో కొంచెం అడ్వెంచరస్ గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేయండి. చికెన్ అయితే ఫ్రై అయిపోయింది చక్కగా. మరి ఆఫ్ చేసుకుందామా స్టవ్. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చికెన్ ని మనం ఈ రైస్ లోకి వేసుకుందాం. ఆ తర్వాత కాస్త పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచుకుందాం. నేను ఒక మంచి స్టోరింగ్ బౌల్ తెచ్చుకుంటాను. పుదీనాని, కొత్తిమీరని ఆయిల్లో వేసి అస్సలు ఫ్రై చేయొద్దు, లాస్ట్ లోనే వేసుకోండి. అదేదో షోగా అందంగా కనిపించడానికి వేసుకుంటున్నారేమో అనుకోవద్దు. దాంట్లో ఉండే న్యూట్రియన్ వాల్యూస్, వైటమిన్ సి అవన్నీ కూడా మనం ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే పోతాయి. కాబట్టి లాస్ట్ లో వేసుకుంటే మంచిది. అది కూడా కొంచెం పచ్చిగా తీసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదా ఇలా కొంచెం మసాలాల మీద వేసుకొని ఆవిరి పట్టి, అంటే కుక్ అయ్యాక కాస్త తీసుకుంటే కూడా బెటర్. సో లాస్ట్ లోనే వేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. చూసారా ఎంత ఈజీ ప్రాసెస్, ఎంత ఫాస్ట్ గా చేసుకోవచ్చు. తెలుగు వాళ్ళు ఎప్పుడు బిర్యానీ కావాలంటే అప్పుడు చేసుకోవచ్చండి. మనం సింపుల్ గా చేసుకుంటాం కానీ టేస్టీగా చేసుకుంటాం. ఓకే, లాస్ట్ టైం కొంచెం
పుదీనా పెట్టుకుందాం. ఇలా చూసారు కదా, ఆంధ్ర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 4, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు 1 టీ స్పూన్, చికెన్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, టొమాటోలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాక టొమాటో ముక్కలు, చికెన్, ఉప్పు, ధనియాల పొడి, కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉడికించుకున్న రైస్, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకున్నాక పైనుంచి చికెన్ మిశ్రమం కూడా వేసి కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు మగ్గించుకొని చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసి పుదీనాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ.